అందరికీ జేబీఎం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా. చంద్రబాబు నాయుడు గారు అటండి సూపర్ 6ని చూసి భయం వేస్తుంది అన్నాడట. సూపర్ 6 చేయలేనన్నాడట అని ప్రచారం మొదలుపెట్టారు. మొత్తం వైసీపీ పేజీలన్నీ అవే. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఆ మాట ఎందుకన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులన్నీ చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. అసెంబ్లీలో ఇతను ఇసుక మీద చేసింది, లెక్కర్ మీద చేసింది, ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టింది, అలాగే కరెంటు బిల్లులు పెండింగ్ పెట్టింది, కాంట్రాక్టర్లకు ఎన్ని బిల్లులు పెండింగ్ పెట్టాడు. మొత్తం 12 లక్షల కోట్ల రూపాయలని ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. ఏమో 12 లక్షల కోట్లు అప్పులు చేశాడండి అతను. ఇప్పుడు సూపర్ 6 ఇవ్వాలనుకుంటే భయం వేస్తుంది నాకు అన్నాడు ఆయన. వెంటనే ఆ చిన్న ముక్కే కట్ చేసి సూపర్ 6 ఇవ్వడట, అందుకని భయం వేస్తుందట ప్రచారం. తల్లికి వందనం ఇవ్వట్లేదు అన్నదో ప్రచారం. రైతులకు 20,000 ఇస్తానన్నాడు, ఇవ్వట్లేదని ఇప్పుడు ఒక కొత్త ప్రచారం ఒకటి మళ్ళీ తెరలేపారండి. ఇదిగో రైతులకు 20,000 సాయం ఏది అని అప్పుడే ప్రచారం మొదలుపెట్టారు. ఏమంటే తల్లికి వందనం కానీ రైతులకు సంబంధించి 20,000 ఇస్తానన్న అన్నదాత కానీ సంవత్సరానికి ఒకసారి కదా ఇస్తానన్నారు, నెలకోసారి ఇస్తానన్నారా? సంవత్సరానికి ఒకసారి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన మొదటి సంవత్సరంలో ఏదో ఒక టైంకి ఇస్తే సంవత్సరానికి ఒకసారి ఇచ్చినట్టే కదా. ఆయన ఎక్కి నెల రెండో నెల జరుగుతుంది, ఇంకా 10 నెలలు టైం ఉంది కదా ఈ సంవత్సరం మొదటి సంవత్సరం ఇవ్వడానికి. అప్పుడే గిలగిల కూడా వేసుకుని గింజిపోతున్నారు ఎందుకు? అప్పుడే తలను నేలకేసి బాధేసుకుని బట్టలు చింపేసుకుని రోడ్లో దొరిలేస్తున్నారు ఎందుకు? సంవత్సరానికి ఒకసారి ఇస్తానన్నారు. అంటే ఆయన ఎక్కిన ఈ మొదటి సంవత్సరంలో ఈ 12 నెలల సమయంలో ఏదో ఒక టైంలో ఇస్తారు, అంతేగాని నెలకోసారి ఇస్తానన్నారా? నెలకోసారి ఇస్తానన్నారు. ఏమి ఇస్తా అన్నారు? పెన్షన్ ఇస్తానన్నారు. ఇస్తానన్న మాటకి యాజిటీ తోచా తప్పకుండా ఇచ్చారు. నెల నెలా ఇస్తానన్నదాన్ని ఇచ్చారు కదా, అలాగే సంవత్సరానికి ఒకసారి ఇస్తానన్న దాన్ని కూడా ఇస్తారు. ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత అప్పటికీ కూడా ఇవ్వకపోతే అప్పుడు ఇలా గిలగిల గింజుకోండి, అప్పుడు ఇలా కింద పడి దొరలండి, అంతే అని గెలిచి ఇంకా 2 నెలలు అవ్వలేదు. అప్పుడేంటండి బాబు, అప్పుడే ఈ కితకితలేంటి? రేపు పొద్దున్న నిజంగా ఆయన ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత ప్రజలు నాకు వచ్చింది అన్నదాత, నాకు వచ్చింది తల్లికి వందనం అని వాళ్ళు హ్యాపీగానే ఉంటారు కదా. ఇప్పుడు మీరు చేసిన ఈ డమ్మాబూష్ ప్రచారం అంతా బొక్కే కదా మీకు. కనీసం పోస్ట్కి 5 రూపాయలు ఇచ్చినా ఆ కొన్ని లక్షల రూపాయలు బొక్క కదా వైసీపీకి. లాస్ట్ టైం ఆల్రెడీ దెబ్బతినేసి ఉన్నా ఇంకా బుద్ధి రాలేదటే మీకు. అది నారాసుర రక్త చరిత్ర, కోడికత్తి డ్రామా కరెక్ట్గా ఎలక్షన్ ముందు ఆడారు కాబట్టి ప్రజలు దాని వాస్తవాలు తెలుసుకునే లోపే ఎలక్షన్లు వస్తాయి. గెలిచేశారు మీరు. కానీ ఆ తర్వాత 5 సంవత్సరాల పాటు మీరు అబద్ధాలు చెప్పారు, 5 సంవత్సరాల పాటు మోసాలు చేశారు. నమ్మాడు ఎవడన్నానే? చిత్తుగా ఓడించి మిమ్మల్ని మూలలో కూర్చోబెట్టారు. మళ్ళీ అవే అబద్ధాలు ఏంటయ్యా? నేను జగన్మోహన్ రెడ్డి గారు సూటుగా చెప్తున్నాను, ఈ అబద్ధాలు ఆడడం వల్ల జగన్ రెడ్డి గారు ఈవేళ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితికి వెళ్ళిపోయారు మీరు. మీకు ఉదాహరణ చెప్తాను. జగన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఆయన టీఆర్ఎస్ పార్టీ పెట్టి కొత్తగా ఆయన 2014లో గెలిచాడు. 2014లో గెలిచిన కొత్త పార్టీ మళ్ళీ వాళ్ళు చేసిన మంచి పరిపాలన వల్ల 2019లో కూడా గెలిచాడు, రెండోసారి కూడా. ఏమండి? అలాగే గతంలో మీ నాన్నగారు 2004లో గెలిచాడు ఒకసారి. గెలిచి ఆయన తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ 108 ఇలాంటి కొత్త కార్యక్రమాలు తీసుకురావడం వల్ల మళ్ళీ 2009లో కూడా గెలిచాడు. అలాగే కేజ్రీవాల్ ఉన్నాడు, కొత్త పార్టీ. ఆ కొత్త పార్టీ పెట్టి అతను ఒకసారి ముఖ్యమంత్రిగా గెలిచి నాకు సరైన మెజారిటీ రాలేదు అని మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాడు, మళ్ళీ గెలిచాడు మంచి మెజారిటీతో. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత ఎలక్షన్ 5 సంవత్సరాల తర్వాత జరిగే ఎలక్షన్ ఉంటుంది కదా, ఆ ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఢిల్లీతో పాటు పంజాబ్ను కూడా గెలిచాడు, 2 రాష్ట్రాలు గెలిచాడు. ఎవడన్నా ఒకడు మంచి నాయకుడు వచ్చి ఒక కొత్త సంస్కరణలో కొత్త పరిపాలన కనుక ప్రజలకు అందిస్తే కనీసం 10 సంవత్సరాలు చూస్తారు, కనీసం లీస్ట్. నువ్వు వచ్చావు, ఒకసారి గెలిచావు, లేదు నేను చాలా ఉద్ధరించేస్తున్నాను, మొత్తం ఈ భారతదేశంలో అందరికన్నా నేనే గొప్పనని ప్రచారం చేసుకున్నావు. ఎంతవరకు ప్రచారం చేసుకున్నావు అంటే ఇక ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా నీ ఫోటో కనిపించేది, ఎక్కడ చూపించినా నీ పేరే కనిపించేది, ఏ పథకానికి చూసినా నీ పేరే ఉండేది. రాష్ట్రం అంతా జగన్మయం చేసేసుకున్నావు. అంటే ఇక నేను తప్ప ఈ రాష్ట్రానికి మరో దిక్కు లేదనేది క్రియేట్ చేయాలనుకున్నావు. ఏం చేశారు నిన్ను? అట్లీస్ట్ రెండోసారి నెగ్గలిగేవా? నెగ్గలేకపోతే నెగ్గలేకపోయావు, కనీసం ప్రతిపక్ష హోదా తెచ్చుకోగలిగేవా? నీ అంత చిత్తుగా ఓడిపోయినాడు ఇంకోటి ఎవడన్నా ఉన్నాడు ఈ భారతదేశంలో? 2019లో 151 సీట్లు వచ్చి 24కి వచ్చేటప్పుడు 11 సీట్లు పడిపోయిన ఆ దౌర్భాగ్యుడు ఎవడన్నా ఉన్నాడు ఈ దేశంలో? అరే నీతో పాటు పార్టీలు పెట్టిన వాళ్ళు అందరూ చక్కగా 10 సంవత్సరాలు పరిపాలిస్తే ఇంత దౌర్భాగ్యంగా ఓడిపోయి నువ్వు ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా
ఇంకా అదే తప్పుడు ప్రచారం మీద ఆధారపడి ఇంకా ఎదుటోడి మీద బురద జల్లేసి నెగ్గేద్దామనే ఈ ప్రయత్నం నువ్వు మార్చుకోవయ్యా. నువ్వు మీ నాన్నగారు బతుకున్నప్పుడు ఆయన మాట వినేవాడు కాదంట. మీ అమ్మను బయటికి తరిమేసావు, మీ చెల్లి మాట వినవు, మీ చిన్నాన్న మాట వినవు, అతను లేపేసినోడికి సపోర్ట్ చేస్తావు, మీ చిన్నాన్న కూతురు మాట వినవు. కనీసం భారతమ్మ మాట వింటే ఆవిడని నీకు చెప్తే బాగుండు. ఇక ఈ మనం చేసే ఈ స్ట్రాటజీ, ఈ అబద్ధాలు, ఇది పనిచేయట్లేదండి ఆంధ్ర ప్రజల దగ్గర. వాళ్ళు రాటు తేలిపోయి ఉన్నారు. కాబట్టి మనం కూడా నిజాయితీగా బతుకుదాం, నిజాయితీగా రాజకీయం చేద్దామని నీకు ఎవడని చెప్పి నిన్ను మారిస్తే తప్ప, లేకపోతే కాణికి పనికిరావు నువ్వు రాజకీయాల్లో. అయిపోయింది. ఏదైనా సరే ఒకటి ఫ్రాడ్ అని తెలుసుకునేదాకానే ప్రజలు దాన్ని నమ్ముతారు. ఒక్కసారి ఫ్రాడ్ అని తెలిస్తే ఆ తర్వాత అది మంచిదానిగా మారినా మంచిది అయినా కూడా ఈ జనాలు నమ్మరు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం జగన్మోహన్ రెడ్డి అంటే అబద్ధాలు చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి మోసాలు చేస్తాడు, ఇచ్చేది గోరంతా చూపించేది కొండంతా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఫిక్స్ అయిపోయారు. నువ్వు దోచుకోవడానికి తప్ప ఈ రాష్ట్రం బాగుపడడానికి ఒక్క కార్యక్రమం నువ్వు చేయలేదని ప్రజలందరూ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. కనీసం ఇప్పటికన్నా మార్చుకోండి పద్ధతి. రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారు కదా, రాజకీయాల్లో ఉండాలన్నప్పుడు కావాల్సింది నిజాయితీ. నిజాయితీగా లేనప్పుడు నువ్వు ఇంట్లో వాడిని ఒక రోజు మోసం చేయగలవు, 10 రోజులు మోసం చేయగలవు, సంవత్సరం మోసం చేయగలవు. ఏటెళ్ళకాలం అయితే మోసం చేయలేవు కదా. పద్ధతి మార్చుకోవాలి. 20,000 ఇవన్నీ పథకాలన్నీ కూడా తల్లికి వందనం కానివ్వండి, లేదా ఆ గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, లేదా అన్నదాత ప్రోగ్రాం కానివ్వండి, 20,000 ఇచ్చేది, ఈ ప్రతి ప్రోగ్రామ్స్ కూడా సంవత్సరానికి ఒక్కసారే. కాబట్టి ఆయన ఎక్కి 2 నెలలే అయ్యింది, ఇంకా 2 నెలలు పూర్తి కావలేదు, ఇంకా 10 నెలల సమయం ఉంది. 10 నెలల్లో ఏ సమయంలో ఈ కార్యక్రమం చేసినా ఆయన ఇచ్చిన మాట ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాన్ని అమలు చేసినట్టే. ఈలోపు కంగారు పడిపోకండి, టైం ఉంది ఇంకా.